మెట్పల్లి పట్టణంలోని ఎస్ఆర్ఎస్పీ కళ్యాణ మండపంలో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టాటా స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ పొందిన వారికి సర్టిఫికేట్లు మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు పంపిణీ చేశారు. మరియు 10వ తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన విద్యార్థులను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా చెన్నమనేని విద్యాసాగర్ రావు మాట్లాడుతూ ప్రపంచ దేశాలలోనే యువతలో మొట్టమొదటి ర్యాంకు భారతదేశానిది అని అన్నారు. టాటా స్కిల్ లో శిక్షణ పొందిన యువకులు వివిధ కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పారు. దయచేసి అందరూ కూడా మన హార్మోన్ కోచింగ్ సార్ గారు ఒక 2 నిమిషాల చిన్న వీడియో. గురుకుల స్కూల్లో చదివి 10వ తరగతిలో 10 GPA తెచ్చుకోవడం జరిగింది. ఆ అమ్మాయికి పార్టీ కంగ్రాచులేషన్స్ సార్ చేతుల మీదుగా సన్మానం. 9.5 GPA తెచ్చుకోవడం జరిగింది. ఆ అమ్మాయికి కూడా పార్టీ కంగ్రాచులేషన్స్ సార్ గారి చేతుల మీదుగా సన్మానం. వరల్డ్ బిగ్గెస్ట్ కంపెనీ అవును సార్. ఈ అమ్మాయి వర్క్ చేస్తున్న కంపెనీ ప్రపంచం మొత్తం మీద 800 బ్రాంచెస్ ఉన్నాయి. 180 దేశాల. సంతోషంగా ఉంది. అమ్మక్కపేట అమ్మాయి ఇది మన టాటా స్కై ద్వారా ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో చదివి పాస్ అయ్యి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నది. ఎంఎన్సీ కంపెనీ 25,000 జీతం వస్తుంది. మీరందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. ఆధ్వర్యంలో మన సెంటర్ లో జరుగుతున్న 4 కోర్సుల గురించి మన సెంటర్ నూతన పాంప్లెట్ ని విద్యాసాగర్ రావు సార్ గారు కూడా తమరి చేతుల మీదుగా ఇప్పుడే ఆవిష్కరించడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా మంది పిల్లలు ట్రైనింగ్ పూర్తి చేసుకొని వివిధ పెద్ద సంస్థలలో ఉద్యోగాలు చేయడం జరుగుతుంది. వారందరికీ సార్ చేతుల మీదుగా సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. శిక్షణా కేంద్రాలలో దాదాపు 1000 కన్నా ఎక్కువ వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చినాయి, శిక్షణ పొందినారు. ఇక్కడనే కాకుండా విదేశాల్లో కూడా వాళ్ళు శిక్షణ పొందేటువంటి అవకాశం ఉంది. ఈనాడు మెరిట్ స్టూడెంట్ల గురించి ఆలోచిస్తున్నాం. చాలా ప్రతిభ ఉన్నవారు ఎంతోమంది ర్యాంకులు తెచ్చుకున్నారు. వాళ్ళకు దేశంలో విదేశాల్లో కూడా ఎంతో గౌరవం పెరుగుతుంది. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ ధన్యవాదాలు తెలియజేస్తూనే ఫెయిల్ అయిన వాళ్ళ సంగతి, గ్రామాలు ఎంతో ఆశలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులు పిల్లలు చాలామంది ఫెయిల్ అయిపోయినారు. మా జీవితం ఏందని అనుకుంటున్నారు. అంతేకాకుండా కొందరు దారుణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు 1000 సంఖ్యలో. వీటిని ఆపాలంటే మీరు ఈ చదువులలో ఫెయిల్ అయిపోయినా కూడా శిక్షణాభివృద్ధిలో ఎన్నో శిక్షలు పొందే అవకాశం ఉంది. ఆ శిక్షణ తర్వాత మీకు జాబులు వస్తాయి, మీ కుటుంబాలను చదవచ్చు అనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ప్రతి మండలానికి ఒక శిక్షణా కేంద్రాన్ని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను విడుదల చేసి ఈ ఇటువంటి పిల్లలందరినీ కూడా రిక్రూట్ చేసేటువంటి అవకాశం తీసుకోవాలని కోరుకుంటున్నాను.